పరీక్షల్లో లీకేజ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆయనను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్లాపూర్లోని ఎలిఫెంట్ సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులతో లాఠీ చార్జ్ చేయించి వారి గొంతు నొక్కడం ఇంతవరకు సమంజసమని తీవ్రంగా మండిపడ్డారు। ఇప్పటికైనా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। राहुल गांधी जैसा हो, राहुल गांधी जैसा हो। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन। नरेंद्र मोदी वीक है, नरेंद्र मोदी वीक है। नहीं चलेगी, नहीं चलेगी। डाउन डाउन मोदी, डाउन डाउन मोदी, डाउन डाउन मोदी। संघर्ष करो, हम तुम्हारे साथ हैं। तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी। देश का बीएम कैसा है? राहुल गांधी जैसा है। देश का बीएम कैसा है? राहुल गांधी जैसा है। देश का बीएम कैसा है? राहुल गांधी जैसा है। राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। राहुल जी संघर्ष करो। ఉప్పల్ నియోజక పరిధిలో మా ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు మందుమూల పరమేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న జరిగినటువంటి ఏదైతే భావి ప్రధాని ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు అప్రజాస్వామ్యబద్ధంగా ధైర్యంగా రాజకీయాలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూరి చేసి తనను గాంధీయవాదంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన నీట్ పరీక్షల లీకేజ్ విషయంలోపై నిరసన గలం వినిపిస్తుంటే అప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాచరిక పాలనలాగా ఒక గుండాయిజం పాలనలాగా ఆయనను అప్రజాస్వామ్యంగా లాక్కెళ్ళి ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది। ఈరోజు దేశ ప్రజలు గమనిస్తున్నారు, దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు ఇవాళ జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి। వారి అమ్మా నాన్నలు కలిపితే దాదాపు 1 కోటి మంది ఈరోజు భారతదేశ ప్రజలు ఇలా రోడ్డు మీదకి అప్పుల పాలై జీవితాలు పాడై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి అయినప్పటికీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కనీసం పట్టించుకోకపోగా ధర్మేంద్ర ప్రధాన్ అని కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ను వెలికేసుకెరవడం దురదృష్టకరం, శోచనీయం। ఇది దేశ ప్రజలందరూ కూడా ఖండించినప్పటికీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కనీసం స్పందించబోగా దాదాపు 20 రోజులు సోనం వాంగ్చు ఈరోజు నిరాహార దీక్ష చేసి తన ప్రాణం కూడా పోయే పరిస్థితికి వచ్చి కోర్టు ఆదేశాలతోటి తను పోలీస్ సర్వీస్ చేయడం జరిగింది। ఇంత ప్రొటెక్ట్ చేస్తున్న ఇవాళ యువకులంతా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు వాళ్ళ హక్కును అడుగుతున్నప్పటికీ ఎక్కడ కూడా అకౌంటబిలిటీ లేకుండా, ఎక్కడ కూడా బాధ్యత లేకుండా, బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఇలా కేంద్ర ప్రభుత్వం ఈరోజు వారు
ఒక డిక్టేటర్షిప్ లా, ఒక మనువాద వ్యవస్థలా, ఒక రాచరిక పాలనకు సాగుతున్న వ్యవస్థను ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ మొత్తంలో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, మరొకసారి మా ఇన్ఛార్జ్ అయినట్టు మనుగుల పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గంలో ఈరోజు మల్లాపూర్ డివిజన్లో ఎలిఫెంట్ సర్కిల్లో జరిగినటువంటి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఇలా గొప్ప నిరసన కార్యక్రమం జరిగింది. మోదీ గారి దిష్టి బొమ్మ కలగబెట్టినాం. ఇక్కడితో ఆగే ప్రసక్తి లేదు. నేను ఒక్క విషయం మీ ప్రజలకు చెప్తున్నాను, ప్రత్యేకంగా ఉప్పల్ నియోజకవర్గ యువతకు చెప్తున్నాను, మీరందరూ రోడ్డు మీదకి వచ్చి మీ భవిష్యత్తు మీరు నిర్మించుకోవాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ జీవితాలు అగమ్య గోచరమవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రాహుల్ గాంధీ గారి నేతృత్వం మన నాయకత్వం బలపరచాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మనుగుల పరమేశ్వర రెడ్డి గారి ఆదేశాలనుసారం మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలనుసారం ఈరోజు మల్లాపూర్లోని ఎలిఫెంట్ సర్కిల్ వద్ద అన్ని డివిజన్ల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు దిష్టి బొమ్మలు దాఖలు చేయడం జరిగింది. కారణం నీట్ పరీక్షకు వ్యతిరేకంగా, అంటే నీట్ పరీక్ష లీకేజ్కి వ్యతిరేకంగా నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు విద్యార్థులకు సపోర్ట్గా ఇవ్వడానికి పార్లమెంట్ ఎదురుగా ధర్నా చేయడానికి వెళ్ళారు. కానీ అక్కడ మా అధ్యక్షులను అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు డాన్స్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వంలో దాదాపు 152 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. అంటే దాదాపు 10 సంవత్సరాలలో 7.5 కోట్ల విద్యార్థులు నష్టం జరిగింది. దీనికి ప్రశ్న ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది ఏంటంటే, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం వారిని తొలగిస్తారా అనేది, వారంతా వారు రాజీనామా చేస్తారా లేదా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని తొలగిస్తారా, తొలగించేంత వరకు మేము కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇదే విధంగా ధర్నా కొనసాగిస్తామని, ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అన్ని డివిజన్లు కలిపి ఈరోజు ఎలిఫెంట్ సర్కిల్లో మోదీ గారి దిష్టి బొమ్మ చేయడం జరిగింది. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, మన భారతదేశ డెమోక్రసీ మీద హత్య జరిగింది, మన భారతదేశ రాజ్యాంగం మీద హత్య జరిగింది. ఈరోజు ప్రొటెస్ట్ చేసే హక్కు రాజ్యాంగం కల్పించే ఫండమెంటల్ రైట్. అలాంటి ఫండమెంటల్ రైట్ను ఈరోజు 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయి బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడి జంతర్ మంతర్లో నిరసన తెలుపుతుంటే వాళ్ళపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ లాఠీ చార్జ్లో చాలామందికి హెడ్ ఇంజరీస్ అయినాయి, హ్యాండ్ ఫ్రాక్చర్స్ అయినాయి, నెట్ ఫ్రాక్చర్స్ అయినాయి. కానీ మోదీ గారు మాత్రం ఇంచు కూడా మాట్లాడలేదు. పార్లమెంట్ నుంచి దొంగ లెక్క వెనక గేట్ నుంచి పారిపోయిండు. మోదీ గారు మీకు దీనికి జవాబు చెప్పడానికి మీకు చాదా కదా? ఈరోజు ఈ దేశ యువకులు, ఈ దేశానికి కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లను మీరు పోలీసులను పెట్టి తొక్కిస్తున్నారు. मोदी जी, मैं आज इस चौराहे में खड़े होकर बोलना चाहता हूँ कि आपकी सरकार को हम इस भारत देश का नागरिक गिराएंगे, हम इस देश के युवा आपके सरकार को गिराएंगे, आपके खिलाफ लड़ेंगे, आपको दूसरी बार प्रधानमंत्री नहीं बनने देंगे. जय कांग्रेस. రైట్ టు ఫ్రీడమ్ అనే సంకల్పంతో వారి హక్కుల కోసం యువత వారి హక్కుల కోసం కొట్లాడుతుంటే ఏదో బీజేపీ వాళ్ళ ఆస్తులు అడిగినట్టు వాళ్ళు ఏదో పర్సనల్గా తీసుకొని మా యువతను కానీ, మా యూత్ని కానీ, మా స్టూడెంట్స్ని కానీ ఏదో ఒక ఎనిమిస్ లాగా ట్రీట్ చేసి వాళ్ళ ఇష్టానుసారం అడ్డవులుగా కొట్టడం మేము నిన్న వీడియోలో మీరు అందరూ ప్రజలు చూడొచ్చు. ఇందులో చూసినట్టయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం అయినా స్టూడెంట్స్ దగ్గరికి వచ్చిన ప్రభుత్వం ఎప్పుడు ఎన్ని రోజులు నిలవలేదు. దాంట్లో భాగంగానే నిన్న చెప్తున్నాను, మోడీకి నేను మల్లాపూర్ డివిజన్ తరఫున మా నాచారం సర్కిల్ తరఫున చెప్తున్నాను, మోడీ నిన్నటితో మీ పతనం స్టార్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థులతో యూత్తో పెట్టుకున్న పార్టీ కానీ ఏది కానీ ఇప్పటివరకు బయటపడిందని చెప్పి వాళ్ళకి పుట్టగతులు కూడా ఉంటాయని తెలిసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ఉప్పల్ ఇన్ఛార్జ్ పరమేశ్వర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, నాచారం సర్కిల్ ఆధ్వర్యంలో మరియు మా మల్లాపూర్ డివిజన్లో ఇవాళ మన మోడీ దిష్టి బొమ్మను మా కాంగ్రెస్ పార్టీ తరఫున దానం చేసాం. దీంతో భాగంగానే ఒకటే చెప్తున్నాను మోడీకి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్కి ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళ ప్రభుత్వం బాగుంటుంది. మీ స్టూడెంట్స్ని నిన్న టచ్ చేసిరు, ఇక నిన్నటితో మీ పత్రం స్టార్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్.